టాప్ 10 సర్క్యులేటెడ్ ప్రింటెడ్ బైబిల్స్లో తెలుగు బైబిల్ 6th ప్లేస్లో ఉంది ప్రపంచంలో. వి కీప్ బయింగ్ బైబిల్స్. అంటే ఎన్ని కొన్నారంటే 51 లక్షల బైబిల్ లాస్ట్ ఇయర్ బైబిల్ సొసైటీ నుండి అమ్ముడైంది. మిగిలిన పబ్లిషర్స్ ఉన్నారు, ఆ లెక్కలు నాకు తెలియదు. దట్ ఈస్ ఇట్. అండ్ అమాంగ్ దోస్ ఆడియో ప్లేస్ ఉన్నాయి కదా బైబిల్, ఈ మధ్య టక్కన నొక్కితే ఏమడుతున్నాయి కదా వాక్యం తెలుగు బైబిల్. ప్రపంచంలో తెలుగు బైబిల్ ఆడియో ప్లే 10th ప్లేస్లో ఉంది. అండ్ నో అదర్ ఇండియన్ లాంగ్వేజ్ ప్రింటెడ్ కానీ ఆడియో ప్లే కానీ కేరళ, మలయాళం కాదు, కన్నడ కాదు, తమిళ కాదు, బెంగాలీ కాదు. ఇన్ ద టాప్ 10 ఓన్లీ తెలుగు హ్యావ్ ద ప్లేస్. దట్ సేస్ సంథింగ్ అబౌట్ తెలుగు క్రిస్టియన్స్. అదంటారా ప్రీతే ఒక్కోసారి పూజ కూడా చేస్తాం, అక్కడ వచ్చి జాతకం ఉండాలి. ఓకే, సో అందుకని అనుకున్నాను ఈరోజు హిస్టరీ చెప్పమంటే మన తెలుగు బైబిల్ హిస్టరీ చెప్తామని చెప్పేసి అనుకున్నాను. పొరపాటున ట్రాన్స్లేషన్ అన్నాను, పొరపాటు కాదు. వీ హ్యావ్ దిస్ బికాస్ ఇట్ హ్యాస్ బీన్ ట్రాన్స్లేటెడ్. సమ్ పీపుల్ హ్యావ్ సాట్, వర్క్ హార్డ్, చెమటూర్చారు, దీపాలు వెలిగించారు, కష్టపడ్డారు. కాబట్టి మనకి ఏం మిగిలింది? ఇది మిగిలింది. తర్జుమా అయిపోయిన తర్వాత బైబిల్ అది మిగిలిన వ్యవస్థల్లో, సంస్కృతుల్లో మన సంస్కృతికి తేడా ఏంటంటే కొన్ని ధర్మాలలో వేదవాక్యం అనేది, వేద పుస్తకం అనేది సంస్కృతంలోనే ఉండాలి. అర్థమైంది కదా? కొన్ని ధర్మాల్లో వేద పుస్తకం అనేది అరబిక్లోనే ఉండాలి. ఒకే ధర్మంలో ఏ భాషలోనన్న వేద పుస్తకం ఉండొచ్చు. అది ఏ ధర్మమో తెలుసా? క్రైస్తవ ధర్మం. అపోస్తలుల కార్యాల్లో 2వ అధ్యాయంలో మీకు ఇది జరిగింది, జ్ఞాపకం ఉందో లేదు కానీ, పేతురు ఎన్ని భాషలో ప్రసంగం చేశాడు? అన్ని భాషల్లోనా, అన్య భాషల్లోనా, ఒక భాషలోనా? నాట్ ఎ ట్రిక్ క్వశ్చన్. ఎన్ని? 1. వాళ్ళు ఎన్ని భాషల్లో విన్నారు? అన్య భాషల్లోనా, వాళ్ళ భాషల్లోనా? They heard it in their language. There is no sacred language in Christian tradition. ఆత్మ ఆ రోజున వాళ్ళందరికీ వాళ్ళ భాషల్లో తర్జుమా చేసింది. అంటే వాక్యాన్ని ప్రేరేపించింది ఎవరు? ఆత్మ. తర్జుమా చేసింది ఎవరు? ఆత్మ. పొరపాట్లు ఉంటాయి కదా. ఎవరి భాష? మనుషుల భాష. ఆ ఆత్మ మనం తీసినప్పుడల్లా చూస్తుంటాం. తెలుగు బైబిల్ అనగానే తెలుగు క్రైస్తవ్యం గురించి కాస్త పోస్తూ చెప్పాలి. తెలుగు వాళ్ళకి క్రైస్తవ్యం ఎప్పుడు వచ్చింది? నాకు తెలిసినంత మట్టికి, నాకంతా తెలియదండి, తెలియకపోతే మీకు చెప్పను, తెలిసిందే చెప్తాను. అది మీకు ఏమంటారు, గ్యారంటీ. ఓకే, 1510 ఆ ప్రాంతంలో వచ్చి 16వ శతాబ్దం వరకు తెలుగు వరకు క్రైస్తవ్యం రాలేదు. ఎవరు? ఫ్రాన్సిస్కన్స్, జెస్యూట్స్, క్యాపుచిన్స్, థియాటిన్స్, అగస్టీనియన్స్, ఇలాగా 5-6 క్యాథలిక్ ఆర్డర్స్ వచ్చాయి. నా మాటలో అది మొదటి అలా. అలాంటి తెలుసా మీకు? బీచ్కి వెళ్తారా? యు నో దోస్ వేవ్స్. దట్స్ ద ఫస్ట్ వేవ్ దట్ వి హావ్ హ్యాడ్. 1726లో అంటే దాదాపు 115 సంవత్సరాల తర్వాత ప్రొటెస్టెంట్స్ వచ్చారు. ఈ మాట ఎక్కడే చెప్పండి, ట్రైసెంటినల్ చేసేస్తారు అందరు గారు. ఓకే,
1726లో బెంజమిన్ స్కూల్స్ అని ఒక జర్మన్ మిషనరీ, అప్పటికి తరంగబాడి అని అదో తరంగం వల్ల తమిళనాడులో ఉంది, ట్రాంకోబార్ నుండి ఈ హ్యాస్ కమ్ డౌన్ టు చెన్నై వెపరీ. ఎవరు పిలిచారు? ఇంగ్లీష్ వాళ్ళు పిలిచారు. కమ్ స్టార్ట్ అండ్ ఇంగ్లీష్ మిషన్ అని అన్నారు. ఈయన ఎవరు? జర్మన్. అప్పటికే తెలుగు నేర్చుకోవడం ప్రారంభించాడు, ఇంగ్లీషు కాస్త కోస్త నేర్చుకున్నాడు. వెపరీ వచ్చిన తర్వాత తనకు ఒక మనసులో ఉండిపోయింది ఏంటంటే, ట్రాంకోబార్లో తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్ ప్రాజెక్టు మొదలుపెట్టారు, పూర్తి చేయలేదు. దానిని వెపరీలో స్కూల్స్ పూర్తి చేస్తాడు. 1732 కల్లా అవుతుంది. అప్పటికి మా దగ్గర వెపరీలో కానీ, అంటే దట్ వాస్ ద ఫస్ట్ థింగ్. ఐ థింక్ చెన్నై వాజ్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ వీ హ్యాడ్ దిస్ తెలుగు ప్రింట్. లేక ఏం చేశారంటే, he has sent it back to Halle, జర్మనీ. అక్కడ మీరు ఏదో చేయాలి చేసి యూ ప్రింట్ ఇట్ అన్నాడు, కానీ దట్ డిడ్ నాట్ రియల్లీ కమ్ బ్యాక్. ఇట్ ఈస్ స్టిల్ దేర్. సో మొట్టమొదటి పూర్తయిన తర్జుమా ఎప్పుడు అంటే 1732. కంగారు పడకండి, హిస్టరీ చెప్పినప్పుడు ఐ మే బి స్టెప్పింగ్ ఆన్ సమ్ ఆఫ్ యువర్ టోస్. మేము ఉన్నాం కదా, మేము చూసాం కదా, మేము చదివాం కదా అంటే, మీరు చదివారు కాబట్టి చెప్తున్నాను. ఐ వాంట్ యూ టు హ్యావ్ మోర్ క్వశ్చన్స్ అండ్ ఫైండ్ మోర్ ఆన్సర్స్. నెక్స్ట్ స్టేజ్ తమిళనాడు వెపరీ నుండి ఎక్కడ తీసుకెళ్తాను మమ్మల్ని? వెస్ట్ బెంగాల్ సిరంపూర్ తీసుకెళ్తారు. శ్రీరాంపూర్ అంటారు. అంటే అక్కడ సిరంపూర్ కావాల్సి ఉంది. సిరంపూర్ అనగానే మీకు ఎవరు జ్ఞాపకం వస్తారు? విలియం కేరీ జ్ఞాపకం వస్తారు. జ్ఞాపకం లేదు మీరు? ఎప్పుడు? 1793లో వచ్చాడు. 1804 ఆ ప్రాంతంలో బ్రిటన్లో, లండన్లో PFBS అని చెప్పి బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ అని ఒకటి స్టార్ట్ అయింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని ఎన్ని భాషల్లో వీలైతే అన్ని భాషల్లో తర్జుమా చేసి ప్రింట్ చేసి సర్క్యులేట్ చేయడం వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇప్పుడు విలియం కేరీ గారికి BFBSకి కనెక్ట్ అయిన తర్వాత రాస్తాడు, ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, ఒరియా వాళ్ళు ఉన్నారు, అస్సామీస్ ఉన్నారు, బెంగాలీస్ ఉన్నారు, వీళ్ళందరికీ చేద్దామని చెప్తే దే స్టార్టెడ్ ద ప్రాజెక్ట్. అది ఎప్పుడు? 1804. తను మీరు గమనించాలి, అప్పటికి ఇంకా ఫోర్ట్ విలియం కాలేజ్కి వెళ్ళి అక్కడ తెలుగు పండితుల్లో సంబంధం లేదు, కానీ శ్రీరాంపూరు కోల్కతా భాగంలో కొంతమంది తెలుగు బ్రాహ్మణ్స్ ఉన్నారు. ఈ గాట్ ద పాయింట్. ఇక్కడ కూడా మిగిలిన కొంతమంది కోపం వస్తుంది, 40 భాషలు నేర్చుకున్నాడు, నో టైమ్ ఈ ట్రాన్స్లేటెడ్ అంటాం కదా. ఇట్ జస్ట్ వాంట్ యూ టు బి ప్రాక్టికల్, ఓకే, రియలిస్టిక్. అక్కడ దేర్ వర్ తెలుగు పండిట్స్ విత్ హూమ్ హీ హ్యాస్ వర్క్డ్, అండ్ బై 1818 there was New Testament. By 1821 there probably was an Old Testament, a complete Bible. కానీ ఏమన్నాను ఇప్పుడు? కానీ అన్నాను కదా, there was fire. Then they continued and completed and sent it towards Chennai. ఎందుకు చెన్నై? కోల్కతా నుండి ప్రింటింగ్ మిషన్ అక్కడ ఉంది అని చెప్పి. అదే సమయంలో ఇది ఎక్కడ? కోల్కతాలో సిరంపూర్లో ఆనందరాయుడు అనే ఒక ఆయన కొంతకాలం పనిచేశారు. విలియం కేరీ గారు ఫోన్ చేశాడా? ఐ జస్ట్ వాంట్ టు సీ హౌ అలర్ట్ యు ఆర్. ఆయన పంపిస్తాడు, ఎవరిని? ఆనందరాయుడు పంపించి వైజాగ్లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, గో హెల్ప్ దెమ్ అని చెప్పి. ఏంది? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, మొదటి కొరింథీయులు మాన్యుస్క్రిప్ట్స్ ఎక్కడ పంపిస్తాడు? వైజాగ్ పంపిస్తాడు. అదే 1804లో అదే BFBS ఏంటి? బ్రిటిష్
అండ్ ఫారెన్ అండ్ బైబుల్ సొసైటీ ఎవరితోని అగస్టస్ అని ఒక ఆయన, జార్జ్ క్రాన్ అని ఒక ఆయన, వీళ్ళ ఇద్దరితో కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ మొదలు పెట్టారు. ఇన్ఫ్యాక్ట్ సిరంపూర్, లండన్ అండ్ వైజాగ్ వేర్ ఇన్ కన్వర్సేషన్. ఇట్స్ ఏ ఉమ్మడి ప్రాజెక్టు. దట్స్ హౌ దే వర్క్. Again by 1818 there was a New Testament ready. మర్చిపోకండి, 1804లో ఆయన వచ్చాడు. ఎక్కువ కాలం లేడు, అనారోగ్యంతో చనిపోయాడు. తనతో వచ్చిన జార్జ్ క్రేన్ కూడా డిడ్ నాట్ లాస్ట్ టూ లాంగ్. బై ద వే మన ఏదో వీడియో వచ్చింది, బైబిల్ తెలుగులో బైబిల్ మొదలు పెట్టిన వాళ్ళందరూ వెంటనే చచ్చిపోయారని చెప్పేసి. కాదు, అది నిజం కాదు. ఓకే, ఒకటి అందరూ చచ్చిపోతారు, దానికి అక్కడ పట్టి తెలుగు బైబిల్ ఏం అవసరం లేదు. వీడి చేసిన కూడా చచ్చిపోతారు, అంటే శాపనం కాదు, ఇది నిజం. ఇది ఓకే, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద థింగ్. అండ్ సమ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేశారు. ఇది మొదలు పెట్టిన తర్వాత ఆనంద్ రాయ్ వాజ్ దేర్ అంటిల్ 1818. అండ్ నౌ యు నో హూ ట్రాన్స్లేటెడ్ ది న్యూ టెస్టమెంట్. మన టెక్స్ట్ బుక్లో ఏమంటారంటే జార్జ్ అంటారు, లేకపోతే అగస్టస్ అంటారు. నిజానికి చివరి వరకు ఉండి ట్రాన్స్లేషన్ పూర్తి చేసింది ఎవరంటే కడప తెలుగుడు కాదు, మరాఠీ బ్రాహ్మణ్. తెలుగు నేర్చుకుని బైబిల్ న్యూ టెస్ట్మెంట్ని కంప్లీట్ చేశాడు. తర్వాత వచ్చారు ఎడ్వర్డ్ ప్రిచర్డ్ గారు అని ఒక ఆయన వచ్చాడు. హీ కంటిన్యూడ్. దెన్ కమ్స్ సర్టన్ జాన్సన్. They together completed it by 1832. వెంటనే ముందుకు వెళ్ళలేదు. manuscripts చెన్నై వచ్చినాయి. దెన్ సాట్ అండ్ రివైజ్. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళాను? వెప్పడి తీసుకెళ్ళాను. వెప్పడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళాను? శరంపూర్ తీసుకెళ్ళాను. శరంపూర్ నుండి ఎక్కడ తీసుకొచ్చాను? వైజాగ్ తీసుకొచ్చాను. వైజాగ్ నుండి మళ్ళీ manuscripts ఎక్కడ పంపించాను? ఓకే, మనకంటూ బైబిల్ వచ్చుంటే ఎక్కడి నుండి వచ్చింది చెప్తాను. అమరావతి కాదు, హైదరాబాద్ కాదు. సెంటర్స్ ఆర్ ఎల్స్వేర్. ఐ జస్ట్ వాంట్ యూ టు నో. వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు సమ్వన్ ఎల్స్. 1854 వరకు మరలా దాన్ని రివైజ్ చేశారు. దాదాపు ఇది 50 సంవత్సరాల ప్రాజెక్ట్. So whenever I hold this, I am grateful. I am grateful for the dedication of those people, local and Western, who have spent their lifetime translating this. It took 50 years to have a revised version. ఎవరికి వచ్చారు? జాన్ హే గారు, జాన్ స్మిత్ గారు. జాన్ హే గారు మర్చిపోకూడదు, ఎందుకంటే వచ్చాడు, ట్రాన్స్లేట్ చేశాడు, రిటైర్డ్ అయిపోయి మళ్ళీ సొంత దేశం వెళ్ళిపోయాడు. తిరిగి తప్పించాడు. వుడ్ యూ కమ్ బ్యాక్ అండ్ రివైజ్ అని చెప్పేసి. దే సాట్, ట్రాన్స్లేటెడ్ ద హోల్ థింగ్ అండ్ ఆఫ్ కోర్స్ ప్రింటెడ్ ద హోల్ థింగ్ బై 1857. 1857 అంటే మీకు ఏం జ్ఞాపకం వచ్చింది? సిపాయి ఉద్యమం, తిరుగుబాటు ఉంది కదా. థ్యాంక్ యూ, దట్స్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. 1857 ఆల్సో వాజ్ అ టైమ్ వెన్ దెర్ వాజ్ అ బిగినింగ్ ఆఫ్ మాస్ కన్వర్షన్స్. గుంపులుగా దళితులు క్రైస్తవులుగా మారారు. ఎక్కడ? దేవరకొండ, ఒంగోలు, తర్వాత విజయవాడ, ఖమ్మం. విన్నారా ఈయనని? గుంపులుగా దళితులు క్రైస్తవులు అయిన సమయము. ఆ సమయానికల్లా ఇది ప్రింట్లో ఉంది. అంటే దానికి దీనికి సంబంధం ఉందా? వాళ్ళకి దళితులకి చదువు నేర్పించాలంటే ఏం కావాలి? ఇప్పుడు స్కూల్స్ కావాలి, టీచర్స్ కావాలి. స్కూల్స్ పెట్టారు, వాళ్ళనే టీచర్లుగా పెట్టారు, వాళ్ళనే బోధకురాలుగా పెట్టారు. ఇప్పుడు వేదవాక్యం ఎవరి చేతికి వెళ్ళింది? ఒకప్పుడు ఎవరు చదవకూడదు, ఒకప్పుడు ఎవరైతే వేదాలను చూడకూడదు వాళ్ళ చేతికి వచ్చింది. ఏది? ఈ వాక్యం 1857 కల్లా ఫస్ట్ ప్రింట్ వచ్చింది.
తర్వాత స్పెషల్ డివిజన్ టీం అని చెప్పి ఎవరెవరు పెట్టారు, మళ్ళీ హేగ్ అని పెట్టారు. జాన్ హే గారికి జూవెట్ గారికి పడేది కాదు. చెప్తానండి, మీరు చాట్ జీపీటీలో హూ ట్రాన్స్లేటెడ్ తెలుగు బైబిల్ పెట్టకండి, మీకు సత్యాలు రావు, ఎందుకంటే దానికి తెలియదు. ఓకే, లీమన్ జూవెట్ గారికి కోపం వచ్చి హీ స్టార్టెడ్ హిస్ ఓన్ థింగ్ బికాజ్ హీ వాజ్ అప్సెట్. అక్కడ జ్ఞాన స్నానం ఉంది, ఏమి లేదు, ఉంచుట లేదు. తేడా తెలుసు మీకు? ఒకలేమో జల్లేవారు, ఇంకొకలేమో ఉంచేవారు. మిషనరీకి పడలేదు అది. అందుకు కాంప్రమైజ్ ఫార్ములా ఏంటి? గ్రీకులో ఒక సకల పదం ఉంది, బాప్తిస్మము అని అన్నారు. బాగుంటుంది. అది ఇప్పుడు ఏ భాష అయిపోయింది? తెలుగు భాష అయిపోయింది. గ్రీకు నుండి తెలుగు భాష అయింది. ఎందుకు? మిషనరీలు కొట్టుకుంటున్నారు, చల్లాలా ముంచాలా అని చెప్పేసి. సో దేర్ వాజ్ సమ్ ఇన్నోవేషన్స్, గిఫ్ట్స్ ఇన్ టు తెలుగు థ్యాంక్స్ టు దోస్ హూ ఫాట్ అబౌట్ ఇట్. అంటే కావాలని గొడవలు అనలేదు, వాళ్ళకున్న చిన్న చిన్న గొప్పలు పట్టుకుని పడ్డారు. సో ట్రాన్స్లేషన్ కమిటీ వచ్చినప్పుడు దే వాజ్ కాంట్రవర్సీ, డెఫినెట్ కాంట్రవర్సీ. అండ్ జాకబ్ చాంబర్లైన్, ఎవరు, ఎఫ్ఏ అలెగ్జాండర్ ఏలూరు, డిబెట్, క్లే దొరగారు కడపట, లూయిస్ స్కిమింట్, ఐ థింక్ ఇట్స్ రాజమండ్రి, ప్లస్ సెవరల్ నేటివ్ ప్రీచర్స్. దురదృష్టవశాత్తు మనకి హిస్టరీలో నేటివ్ ప్రీచర్ పేర్లు రాసేవారు కాదు. వాళ్ళకి లోపు. ఇప్పుడు మనం హిస్టరీ చెప్పాలంటే ఏం చేయాలి? నేటివ్ ప్రీచర్స్ గురించి చెప్పాలి. ఎవరు? మన తాతలు, మామూలు కదా. దీస్ ఆర్ అవర్ ఓన్ ఫోక్స్, వీ నీడ్ టు బి నేమింగ్ దెమ్ యాజ్ వెల్. దే సాట్ అండ్ రివైజ్ ద హోల్ థింగ్. ఎందుకు బైబిల్ రివైజ్ చేయాలి చెప్పండి? ఎనీ గెస్? Why did they revise? ఒకటి ఏంటంటే థ్యాంక్స్ అండ్ డాక్టర్. ఓకే, 1857లో ఉన్న భాష 1897లో మనుషులు మర్చిపోయి ఉంటారు. పదాల యొక్క అర్థాలు మారాయి. అది ఒకటి. రెండు ఏంటంటే, when you read and read as a community, you would know that there are some inaccuracies in the wording. భాష మారుతుంది, సంస్కృతి మారుతుంది, ప్రజలు వినే విధానం మారుతుంది, చదివే విధానం మారుతుంది అని చెప్పి రివిజన్ చేసి మరలా ఏం చేశారంటే 1904 కల్లా దే కేమ్ అప్ విత్ అనదర్ రివైజ్డ్ వర్షన్. అంతటితో ఆఫ్ చేస్తాను. తర్వాత రివిజన్ ఎప్పుడు వచ్చిందంటే ఈతల ప్రకాశం గారు, ఎక్కడ, గుంటూరు లూథరన్ ఏఎల్సి ప్రెసిడెంట్ గారు. దాని ముందు ఆయన బైబిల్ సొసైటీ, అప్పుడు ఆంధ్ర ఆక్సిలరీకి హెడ్గా ఉన్నారు. దానికి ముందు చెన్నైలో సిఎల్ఎస్ హెడ్గా ఉన్నారు. ఆయన రివిజన్ ప్రారంభించి he did revise the whole thing, and the one that we have is from 1953. అంటే it does need yet another revision, which is being done. It is being done and is likely to be out very soon. సిపి బ్రౌన్ గారు చేశారు కదా అని మీరు అడుగుతారు. విన్నారా సిపి బ్రౌన్? చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ ఎక్కడ పుట్టాడు? ఆయన కోల్కతాలో పుట్టాడు. తెలుగు నేర్చుకున్నాడు. ఎక్కడ నేర్చుకున్నాడు? చెన్నై. తర్వాత కడపలో పనిచేశాడు. లైక్లీ దట్ హీ కంప్లీటెడ్ హిస్ ఓన్ వర్షన్ and gave it to Chennai Bible Society. No wonder. సిపి బ్రౌన్ గారికి తెలుగు వచ్చింది, ఏమి రాదు? తమిళ చెప్తాను. గ్రీకు రాదు, హీబ్రూ రాదు. దట్ ఈస్ వన్ రీజన్. రెండో రీజన్, ఆయన ఎవరికి పని చేస్తున్నాడు? బ్రిటిష్ కొలోనియల్ పవర్, మిషనరీ సొసైటీకి కాదు. మనుషులతో సంబంధం అంతగా లేదు. నీవు మా మిషనరీ సొసైటీకి పనిచేయడం లేదు, ఆర్డినేషన్ లేదు, హీబ్రూ రాదు, గ్రీకు రాదు, నీ బైబిల్ మేమెందుకు తీసి ప్రింట్ చేస్తామని చెప్పేసి
ఆఫ్ చేశారు. అంతకీ బతుమలాడితే న్యూ టెస్ట్మెంట్ చేశారు, పక్కన పెట్టారు. యు గాట్ ఇట్? ఓకే. ఇందాక శ్రమపూర్ నుండి వచ్చిన ట్రాన్స్లేషన్ ఉంది కదా, దాని కూడా లైఫ్ అందరితో అయిపోయింది. రెస్ట్ ఇన్ పీస్. అది ఎవరికి కనబడుతుంది? నాలుగేళ్ళకి మళ్ళీ శ్రమపూర్కి వెళ్ళినప్పుడు ఐ కుడ్ టచ్ అండ్ సీ వా అన్నారు, కానీ దాని తర్వాత మళ్ళీ ఉపయోగించడం జరగలేదు. ఇదే సమయంలో 18వ శతాబ్దంలోనే బెల్లారి ఎక్కడింది? కర్ణాటకలో ఒక రీడ్ దొరగారని ఆయన కూడా ట్రాన్స్లేట్ చేశారు, కానీ ఆ సంభవ్ ఒక్కడే చేశాడు కాబట్టి తీసుకోలేదు. ఇట్ నీడ్స్ టు బీ ఎ కమిటీ. అర్థమైంది కదా? ఆత్మ నమ్మకం. ఆ నమ్మకం ఏంటంటే నలుగురు కలిసి ఉన్నప్పుడు నలుగురు యొక్క సంభాషణలో పని చేస్తాడు. ఒంటరిగా వచ్చిన గబగబా రాసేట్టు పంటారు కదా అని చెప్పేసి ఆయన రీడ్ దొరకదు కూడా తీసుకోలేదు. ఇవన్నీ చెప్పినప్పుడు ఐ థింక్ నాట్ దిస్ వర్షన్, లేటెస్ట్ వర్షన్ ఆఫ్ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, దే హ్యావ్ అప్డేటెడ్ ద హిస్టరీ ఆఫ్ ఇట్ అండ్ దేర్ యూస్ టు బి ఎ మెన్షన్ ఆఫ్ జేమ్స్ లార్డ్. 1797లో అమ్మకు ముద్దుగా రాశాడు, ఏంటి అమ్మ, నేను బైబిల్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను అని అన్నాడు. బట్ దట్ డజంట్ మేక్ ఎ ట్రాన్స్లేషన్. అర్థమైంది కదా? ఏంటది? ఉత్తరం. అర్థమైంది కదా? ఎక్కడ ట్రాన్స్లేట్ చేసి పెట్టాడు ఎవరికీ తెలియదు. దానికి ఫ్యూచర్ అనేది లేకపోయింది. దాని గురించి నేను ప్రస్తావించాను. సో వెపరి చెన్నై, సిరంపూర్ కోల్కతా పక్కన, వైజాగ్, రివిజన్స్ ఇన్ హైదరాబాద్. One translation that didn't really take off in బెల్లారి. తెల్లోళ్ళు చేశారు, తెలుగోళ్ళు చేశారు. విన్నారు కదా? వాళ్ళు కష్టపడ్డారు, వీళ్ళు కష్టపడ్డారు. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ఇవన్నీ కేంద్రాలు ఎక్కడంటే మనం ఉన్న ప్రాంతాల్లో కాదు, మా ఊరు కాదు, సామలకోట కాదు, ఎక్కడెక్కడో. సో వీఆర్ నాట్ ద సెంటర్స్ ఆఫ్ అవర్ క్రిస్టియానిటీ. You got it? I just wanted to decenter that part. Again, it's a revision. Translation ఎందుకన్నానంటే, రివిజన్ ఎందుకన్నానంటే, ప్రతిసారి మనము చదివినప్పుడు ఏ ఆత్మ అయితే ఆ భక్తులను, ప్రవక్తలను, లేకపోతే రచయితలను, సువార్తికులను ప్రేరేపించిందో అదే ఆత్మ తర్జుమాదాలను కూడా ప్రేరేపించింది. అదే ఆత్మ మనం మరలా బైబిల్ తీసినప్పుడు ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇది అన్నాను కదా, 95 ఆ ప్రాంతంలో వరకు ఉంటుంది. కొన్ని రివిజన్స్ మొదలుపెట్టారు. ఎవరు? వసంతరావు గారు, తర్వాత పృథ్వీరాజ్ గారు కాలం చేశారు. ప్రసాద్ రావు గారు, ఆయన కూడా కాలం చేశారు. There's one more person they have done and they did not complete. బాబురావు గారు ఆవిడ మళ్ళీ ఒక టీమ్ని ఇది కంపైల్ చేసి ఐ థింక్ దే ఆర్ కంప్లీటింగ్ వాట్ ఎ కాల్ అందుబాటులో ఉండే తెలుగులో ఉండే బైబిల్ సొసైటీ. అయ్యా ఒక కథ చెప్పాను, 3 కథలుగా చెప్పాను. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఒక ప్రశ్న, 2 ప్రశ్నలు. ఓకే, ఇందాక నేను అలలు చెప్పాను కదా, క్యాథలిక్ అల, తరువాత ప్రొటెస్టెంట్ అల. దళితులు 1857 నుండి క్రైస్తవంలో రావడంలో ఇంకొక అల. 1933 నుండి ఎవరు? భగత్ సింగ్ గారు, ముంగునూరు దేవదాస్ గారు, తర్వాత జీవరత్న గారు, పెంటెకోస్తల్ దీనికి 1933 నుండి మరొక అల. తర్వాత 1985-86 నుండి మళ్ళీ కొన్ని అలలు. ఈ అలలుగా ఎందుకు చెప్తున్నానంటే, అలలన్నీ చూస్తేనే సముద్రం అర్థమవుతుంది. ఈ అలలు సాంద్రానికి అందాన్ని తెస్తాయి. అదండి మన తెలుగు క్రైస్తవ చరిత్ర, అదండి మన తెలుగు బైబిల్ చరిత్ర. one question, 2 questions I can take. ఎందుకంటే నేను ఇచ్చిన టైము 15 నుండి 45-30 నిమిషాలు. డాక్టర్ గారు
చిగురుపాటి గారు చెప్పండి సార్. అయ్యా జార్జ్ క్రో గారు ట్రాన్స్లేట్ చేసిన పవిత్ర గ్రంథం గురించి కూడా కామెంట్ చేస్తారా? మైక్ ఇస్తున్నారు. మైక్ జార్జ్ క్రో గారు ట్రాన్స్లేట్ చేసిన పవిత్ర గ్రంథం వాడుక భాషలో రాసిన బైబిల్ గ్రంథం గురించి కొంచెం కామెంట్ చేస్తారా? థ్యాంక్స్ అండి. ఈరోజు నేను పరిమితులు పెట్టుకున్నాను, కానీ కామెంట్ చేస్తాను. సజీవ వాహిని తర్వాత జార్జ్ గారిది, దేర్ వేర్ అదర్ ఎడిషన్ విచ్ ఆర్ ఈక్వల్లీ లివింగ్. ఇందాక కూర్చున్నప్పుడు ఐ లుక్ ఎట్ వన్ లివింగ్ వే, ఈక్వల్లీ వైటల్, ఈక్వల్లీ లైఫ్ గివింగ్. I would put it that way. And again, my thing has to be, it has to be from the committee, from a committee, and hopefully endorsed by a community. Thank you, sir, for the question, but I didn't go there, but these are valid and vital translations of the word, and these proclaim the word. సో ఇది హిస్టరీలో ఈ హీబ్రూ గ్రీక్ ఉంది కదా. సో ఈ తెలుగు బైబిల్ని గ్రీకు హీబ్రూ ఎక్లెక్టిక్ టెక్స్ట్ నుంచి తీసుకొచ్చారా లేకుంటే ఇది మూల భాష నుండి తర్జుమా చేయబడిన క్లాసు that did not come until 1857. First they started out with English. Which translation? I don't know. Then people like John Hay said, hey, we need to look at the original. That's where we did consult originals, but they're not directly from the original. Did I respond to you? Yes. There is some debate. అవునండి, అవును. ఇంకొక విషయం, ఎస్ సార్. ఈ బైబిల్ ప్రింటింగ్ ఒక మహనీయుని పేరు మనం మర్చిపోకూడదు. ఆ ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టి జాన్ గూటెన్బర్గ్. ఆయన వల్ల కదా ఈ ప్రింటింగ్ అనేది జరిగింది ప్రపంచపరంగా. జర్మనీలో జాన్ గూటెన్బర్గ్ అని ఆయన ప్రింటింగ్ ప్రెస్ కనుక్కోవడం వల్ల ఈ బైబిల్స్ ఇంత విరివిగా ప్రింట్ చేయబడ్డారు. కనుక ఆయన పేరు కూడా మనం ఆయనకి ఇవ్వాల్సిన క్రెడిట్ మనం ఆయనకి ఇవ్వాలి. Thank you, sir. Thanks for reminding us that. And you know what? ఆహారోసతాదు సంస్కరణలు అన్నారు కదా. Those were the gift from print media. Martin Luther knew how to make use of print media. And the gift of the Bible, Dr. గారు చెప్పినట్టు, is because of that printing. ఎవరు చేయి చూపించారని చెయ్య లేదు కదా. ఇక్కడ Thank you so much for the information that you provide. I have one question. As you mentioned, there is going to be a revised version that is going to come soon, you mentioned. So what can we expect in terms of language change? There is going to be a drastic one, or what kind of... I know it has not come yet, but you might know a little bit, right? అవునండి. డ్రాస్టిక్ అనే దానికి నేను కొంచెం ఆలోచిస్తాను. 95-96లో ఇన్కంప్లీట్ అయింది. 25 అంటే 30 సంవత్సరాల తర్వాత దే జస్ట్ హరీడ్లీ ఫినిష్ ఇట్ ఆఫ్. సో తెలుగు ఎప్పుడు చదువుతుందండి? 95లో అవుతుంది. నిజానికి అందరి భాష అంటే నేను ఏం చేస్తానంటే దట్ హ్యాస్ టు బి ఫ్రమ్ 2014 తర్వాత అటు తెలంగాణ, ఆంధ్ర, ఆడ, మగ బైబిల్ స్కాలర్స్ చర్చిలో ఉండి ప్రజల బాధలు చూసిన వాళ్ళు
కూర్చుని ప్రజల భాష తెలిసిన వాళ్ళు, బాధలు తెలిసిన భాష అవుతుంది కదా, కూర్చుని రాస్తే దట్ ఐ వుడ్ సే ఈజ్ ద మోస్ట్ యాక్సెసిబుల్ వన్. బట్ దిస్ ఇస్ అ కైండ్ ఆఫ్ ద మోస్ట్ లేటెస్ట్ బట్ నాట్ డ్రాస్టిక్. బట్ థ్యాంక్స్ ఫర్ ద క్వశ్చన్ అండి. ఇంకొక ప్రశ్న, అడగండి సార్ డాక్టర్ గారు. ప్రశ్న కాదు కానీ ఇన్ఫర్మేషన్ అండి. విలియం కేరీ గారు చాలా భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేసినట్టుగా మనం చెప్పుకుంటుంటాం. నేను స్పెషల్గా ఒకసారి కలకటా వెళ్ళాను. వెళ్ళి ఆయన మెమొరాబిలియాని చూసినప్పుడు ఒక తెలుగు ట్రాన్స్లేషన్ కూడా చూపించారు వాళ్ళు నాకు అక్కడ. అది వారే చేసినదా ఇంకెవరైనా చేసినదా? థ్యాంక్స్ అండి. పర్సనల్ హిస్టరీ, ఈ మ్యూజియం ఉంది కదా, కేరీ మ్యూజియం అండ్ ఆర్కైవ్స్కి నేను ఐ థింక్ 16 months ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దట్. ఇప్పుడు చాలా కాలం తర్వాత ద బ్యూటీ వాజ్ అఫ్కోర్స్ మీరు చూపించిన కాపీ ఉంది కదా, హీ హ్యాస్ సూపర్వైజ్డ్ ఇట్, హీ హ్యాస్ కోఆర్డినేటెడ్ ఇట్, హీ వర్క్ విత్ లోకల్ పండిట్ టు ప్రొడ్యూస్ ద పీస్. మీరు చూసిందండి. I think I responded, but in a way, he was good at networking. He was a good administrator. So he did employ folks to work on it. And how do I know? అక్కడ ఉన్న పాత వైపులు చూసే కాదు. ఈయన విలియం కేరీ గారు లండన్లో ఉన్న BFBSకి రిపోర్ట్స్ పంపించేవారు, యాన్యువల్ రిపోర్ట్స్. అందులో మెన్షన్ చేస్తాడు, ఎంత ఖర్చు అయింది, మీరు ఎంత పంపించారు, నేను ఎంతమందిని ఎంప్లాయ్ చేశాను అని చెప్తాడు. నాకు అదే ఎవిడెన్స్. థ్యాంక్ యూ సార్.